సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ డే అనమాట. ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి. సో ఆగస్టు 15 వ్లాగ్ నిన్న చూశారు కదా. ఈరోజు నేను కృష్ణాష్టమి రోజుది వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు మా మామయ్యది నెలమాషకం కూడా ఉందన్నమాట. సో అందుకు ఈరోజు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా, అంటే ఎవ్రీథింగ్ నేను వీడియో తీయలేకపోయాను, కానీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను. దాని తర్వాత ఈరోజు మొత్తం కృష్ణుని రెడీ చేసే వ్లాగే ఉంటుందన్నమాట దీంట్లో. సో ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మా పాప నేను కలిసి రెడీ చేసామన్నమాట. ఇంకా పొద్దున్నే క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ మా బాబు అప్పటికే లేసాడు. హాలిడే ఉన్న రోజు మా వాడు తొందరగా లేస్తాడనమాట. అండ్ నేను ఇక్కడ గ్యాస్ ఫామ్ తగ్గడానికి కొంచెం, అంటే గ్యాస్ పట్టేసినట్టుగా ఉంటే నేను వాము వాటర్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఇది లాంగ్ వీడియో కూడా నేను అది శ్రీమామ్స్ టిప్స్లో పోస్ట్ చేశాను చూడండి. అండ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ మా పాప నిద్రపోతుంది చూడండి. ఇంకా వీళ్ళు నిద్ర లేవలేదు. ఎర్లీ మార్నింగ్ అప్పుడు అరౌండ్ 10 o'clock అలా అవుతుంది. మా పాప ఇంకా లేవనే లేదు, ఇద్దరు లేవలేదు. మా వాడు లేసాడు తొందరగా. మా చిన్న పాప అనమాట, ఇది కళ్ళు తెరిసే నిద్రపోద్ది. పెద్దది కూడా చిన్నగా ఉన్నప్పుడు అలాగే నిద్రపోయేది. మా పిల్లలు ఎందుకో ముగ్గురు కూడా కళ్ళు తెరిసే నిద్రపోతారు. మా బాబు కూడా కళ్ళు తెరిసే నిద్రపోతాడు అనమాట. ఒకవేళ వీళ్ళు బిగ్ బాస్కి వెళ్తే కుక్కలు మొరగవేమో, అంటే కళ్ళు తెరిసి పడుకుంటారు కదా అలా. అండ్ ఈరోజు మా మామయ్యది నెలమాషకం ఉంటే నేను ఇంకా ఎవ్రీ మంత్ ఇలా పెట్టుకుంటామన్నమాట దీపము. సో ఫొటోస్ అయితే ఇంకా ఊర్లో ఉన్నాయి, ఇక్కడ ఏం చేయించలేదు. అండ్ 1 year అయిన తర్వాత డైరెక్ట్ తీసుకోవచ్చు అనేసి పెద్దది ఇద్దరిది, అత్తయ్య మామయ్య ఇద్దరిది కలిసి నేను ఫోటో కట్టించవచ్చు అనేసి ఇక్కడికైతే ఏం తెప్పించలేదు. అండ్ ఎవ్రీ మంత్ మేమైతే ఇలా దీపం పెట్టుకుంటాం అన్నమాట. ఆయనకి ఇష్టమైన ఈ వంటలు అవి చేసి పెడతాము. అండ్ ఈరోజు గులాబీ పువ్వు అయితే ఉంది ఒకటి అనేసి ఇంకా ఇంట్లోదే కట్ చేసి పెడుతున్నాను. ఎవ్రీ టైము ఏదో ఒక పువ్వు అయితే వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడొకటి పూస్తూ ఉంటాయి. ఓ పెద్ద గార్డెన్ ఏం కాదు, కానీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. సో ఇలా నేను ఇంట్లో కొంచెం గార్డెన్ లాగా పెట్టుకున్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే పూజ కంప్లీట్ చేశారు. అండ్ బగారన్నం వేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆయన వద్దు, వైట్ రైసే చాలు అన్నారు. ఆ రోజు ఇంకా కృష్ణాష్టమి కాబట్టి మేము ఎవరం తినము. సో ఇంకా ఆయనకి పిల్లలకి పెట్టానన్నమాట. అలా ఆ రోజైతే దీపం పెట్టేసి ఎవ్రీ మంత్ కూడా ఇలా పెట్టి, ఆయనకి మందు ఇష్టం బాగా, మందు తీసుకొచ్చి ఇంకా అలా పెట్టి ఆరబోసి పిల్లలతో దండం పెట్టించి నేనైతే వంట అనేది మొత్తం చేసి ఆయనకి పెట్టాము. దాని తర్వాత మేము కూడా లంచ్ చేసాము. ఈరోజు టమాటా చారు చేసుకున్నాను నేను. అండ్ ఇది అయిపోయాక ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో అయితే ఇంకా టీ తాగుతున్నాం. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట టీ తాగిన తర్వాత. అండ్ ఇంకా 4-4:30 ఆయన వెళ్ళిపోగానే ఇంకా నేను కృష్ణునికి గెటప్ కోసం నేను అన్నీ రెడీ చేస్తున్నాను. ఫ్లూట్ ఆల్రెడీ వేరే తీసుకొచ్చాను, కానీ ఇదేంటంటే పాలలు చిలుకొయ్య అంటే మామూలుగా సల్లకవ్వం అంటారు కదా, అది రెడీ చేస్తున్నాను ఇక్కడ. ఇది మామూలుగా ఫ్లూట్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దానికి ఒక పేపర్ అనేది, ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే నాకు చాలా వచ్చండి. అది అవసరానికి ఆ టైంకి నేను చేసి వెంటనే పోస్ట్ చేస్తూనే ఉంటాను. అంటే ఇంట్లో మనకి ఏది కావాలన్నా అన్నీ కొనుక్కోవడం కాకుండా ఇలా ఉన్న దాంట్లో మనం చాలా బెస్ట్గా పర్ఫామ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే నేను రైతు వేషం వేసినప్పుడు కూడా బయట నుంచి తీసుకొచ్చిన ఏమీ లేవు, అన్నీ ఇంట్లోనే నేను రెడీ చేశాను. ఎద్దు, నాగలి, కొడవలి ఇవన్నీ రెడీ చేశాను. సో అవన్నీ నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు, కాకపోతే చూపిస్తాను మీకు. అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఐటమ్స్. అండ్ నేను ఏదైనా కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే చేసుకుంటాను. సో ఇది కూడా నేను ఫ్లూట్ లాగా ఇంకొకటి రెడీ చేసి పెడదామనేసి అనుకుంటే, మా బాబు ఇంకా ఫ్లూట్ కొత్తది కావాలి అని అంటే ఆల్రెడీ తెచ్చేసాను. తెచ్చినాక ఇంకా ఇది ఒక కలర్ది అయితే నా దగ్గర క్లాత్ ఉంది. సో ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇది సల్లకవ్వంలాగా నేనైతే రెడీ చేసుకున్నాను. అంటే కుండ రెడీ చేశాను. కుండకు ఆల్రెడీ పెయింట్ అనేది వేసి ఆరబెట్టాను అనమాట నైటే. ఇంకా మీకు క్యాప్ వీడియో పెట్టాను కదా, క్యాప్తో పాటు నేను కుండకి కూడా పెయింటింగ్ వేసి రెడీగా ఉంచాను. సో ఈ చల్లకవ్వం కూడా చేసి ఆ కుండలో కొంచెం పత్తిలాగా ఏదైనా వైట్ది పెట్టేసి ఇది పెట్టామనుకో చాలా బాగుంటుంది లుకింగ్. అందుకు నేను ఇది ఇంకా ఇలా ఎంతవరకు వస్తుందో చూసి అంతవరకు కట్ చేసుకొని మనము పిన్ను కొట్టుకోవడమే. సో ఇది రెడీ చేసుకొని ఇంకా వాటికి కృష్ణునికి గెటప్ కోసం మనకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత ఇంకా రెడీ చేయడం అన్నమాట. కృష్ణుని మేక్ ఓవర్ కూడా నేను సపరేట్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను.
వాయిస్ ఓవర్ ఇస్తాను దానికి కూడా. అండ్ దాని తర్వాత కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్, ఎందుకంటే మా బాబుకి కృష్ణుని గెటప్ తర్వాత ఫీవర్ వచ్చిందనమాట, అందుకు నేను కొంచెం లేట్ చేస్తున్నాను. సో ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనకి కవ్వం అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇలా కట్ చేసి దీనికి ఒక డబుల్ టిప్ స్టిక్కర్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా. నేను కుండ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను, జస్ట్ కొంచెం అలా పెయింటింగ్తో వేసుకొని వైట్ పెయింట్ తిలకంతో నేనైతే ఇలా కుండ భలే లుక్ అయితే వచ్చిందండి. అండ్ దాని తర్వాత మా బాబుని ఇంకా కృష్ణుని గెటప్కి పారాని రాయడము, దాని తర్వాత బొట్లు పెట్టడము, కొన్నిట్లో మా పెద్ద పాప హెల్ప్ చేసింది ఈసారి. అది హెల్ప్ చేసింది అని అంటే గ్రేటే అనుకోవాలి, ఎందుకంటే అసలు ఏం పని చేయదన్నమాట. కొంచెం ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడైతే పెట్టదు మా పెద్ద పాప, కానీ ఆ రోజు కొంచెం పని చేసింది, నాకు మంచిగా అనిపించింది. అండ్ మా బాబు అయితే అసలు బొట్లు కానీ ఏవైనా అస్సలు పెట్టలేదండి, పెద్దోడైపోతుంది కానీ ఇంకా అసలు కృష్ణుని వేషం వేయడం కూడా ఇంట్రెస్ట్ లేదన్నమాట. దాన్ని బట్టి నేను చేసింది ఇంకో డిఫరెంట్గా వచ్చింది. సో కంప్లీట్గా ఇలా అయితే మా కృష్ణుడు రెడీ అయిపోయాడు, ఉట్టి కొట్టిస్తున్నాం అనమాట. దానికి కూడా మా పాప పట్టుకుంది అక్కడ, సో దాన్ని కనపడకుండా నేను వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడ కంప్లీట్గా కృష్ణుని మేక్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ అయితే మంచిగా తింటున్నాడు మావాడు, తాగుతున్నాడు కూడా. సో పాలు తాగినట్టు మజ్జిగ తాగినట్టు అలా ఉంటుంది కాబట్టి అలా చిన్న చిన్న రీల్స్ కూడా నేను షేర్ చేశాను అనమాట. సో కంప్లీట్గా ఈరోజు ఇంకా బ్లాగ్ అయితే ఇదే ఉందండి, ఎందుకంటే నేను ఇంకా వేరే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఇదే సరిపోయింది నాకు, అందుకే నేను ఇంకా వేరే ఏమీ షూట్ చేయలేదు. సో కంప్లీట్ ఇదైతే బ్లాగ్ అనమాట, డే 3 ఇది బ్లాగ్. సో కంప్లీట్గా ఈ వీడియో అనేది చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ దాని తర్వాత మీకు కృష్ణుని మేకోవర్ కంప్లీట్ వీడియో అనేది మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. సో అందులోనే భాగంగా మనకి నేను మా బాబు చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోలు కొన్ని మిస్ అయ్యాయి, ఇది 2 years అనమాట ఈ టైంలో. అండ్ నేను దాని తర్వాత 3 years 4 yearsది కూడా నేను ఫోటోలు అనేవి షేర్ చేశాను, అవన్నీ కూడా 1 by 1 వస్తాయి చూడండి. ఇక ఇందులో కొన్ని ఫొటోస్ అనేవి నేను అలా క్లిక్కింగ్స్ అనేవి ఉంచుకున్నాను, సో అవే ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో ఇది ఈరోజుటి వీడియో అనమాట. సో థ్యాంక్ యూ.